అలాగే మన వరంగల్ ముందుబిడ్డ ఇక్కడే గతంలో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నారు మన పాలరాజు సార్ గారికి, అలాగే మరో వరంగల్ ముందుబిడ్డ పూర్సింగ్ సార్ గారికి, మరియు అలాగే బాణాల రామదేవి గారికి, మరియు అలాగే మన ఆర్డీఓలు చిరంజీవి వరంగల్ అమ్మగూడ గారు, మరియు PGRS విషయం గారికి, మరియు వరంగల్ మరియు రాజగోడ గారికి, మరియు అలాగే చోళ గారికి, మరియు బడ్డి రాజగోపాల్ గారికి, విక్రమ్ గారికి, ఇక్బాల్ గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న అందరూ PGA అన్ని జిల్లాల ప్రజలు మరియు PGRS అన్ని జిల్లాల ప్రజలు సెక్రటరీలు మరియు మన ముందున్న అన్ని జిల్లాల నుంచి చేసిన PGA వాళ్ళ కార్యవర్గ సభ్యులు మరియు తహసీల్దారులు మరియు నాయక తహసీల్దారులు శ్రీనివాసులు DRIలు ప్రతి ఒక్కరికి కూడా మరియు ములుగు జిల్లా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజు మనము ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేయడానికి మాకు ఒక వరంగల్ ఉమ్మడి జిల్లా అందరికీ సంతోషంగా ఉంది. ముఖ్యంగా లక్ష్మణరెడ్డి సార్ గారికి అందరి తరఫున వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున అందరూ కూడా సార్కి నమస్కారం తెలియజేస్తున్నాం. గ్రామ రైల్వే వ్యవస్థ ప్రభుత్వంలో భాగంగా గ్రామ స్థాయిలో వెయ్యేళ్ల పాలన అందించిన గారు 10,950 గ్రామ పాలన ఆఫీసర్ GPO పోస్టులు క్రియేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవాలు పార్టీ విడుదల చేసినందుకు అందరూ కూడా మనము ఈ DGPA రాష్ట్ర అధ్యక్షులకు అందరి కార్యవర్గ సభ్యులకు కూడా మనం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా సపోర్ట్ ఉంటారు. నాయకుడు అంటే ఒక భరోసా, నాయకుడు అంటే చరిత్ర సృష్టించే వారు ఎప్పుడూ బాగా చెప్పారు, చేతులతో చేసి చూపిస్తారు, ఒక్కడే గౌరవిస్తారు, దాని ప్రజలకు ఉండేటో ఇస్తారు, చరిత్ర సృష్టించే లక్ష్మణ్ సార్ రెవెన్యూ సంస్థలు తీసుకొచ్చి ఆ విధంగా చరిత్ర సృష్టించడం ఆయన మన ఉద్యోగి JC లక్ష్మణ్ సార్ గత ప్రభుత్వ ఆయంలో అస్తావస్థలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తిరిగి పునర్వినియోగం తీసుకురావడానికి నడుము బిగించి రెవెన్యూ శాఖ నుండి ఇతర శాఖలు పక్కబడ్డ విఆర్ఓలకు 4 వరకు విన్నోటి ఉంది. మమ్మల్ని రెవెన్యూ శాఖ తీసుకుని వెళ్ళే బాధ్యత నాదే అని ఆనాడే పూర్తి భాగం వచ్చిన గొప్ప కమిట్మెంట్ కలిగిన మీడియా రచయిస్తారు. ఒకవైపు సామాన్య రైతాంగంలో ఒక భూ సమస్యలు సులభంగా వేగంగా పరిశీలించడానికి భూభారత చట్టంలో రూపకల్పనలో భాగస్వామ్యం మరోవైపు రెవెన్యూ శాఖ అధ్యక్షులు పరామర్శం తెలియజేస్తున్నా సార్ లక్ష్మణరెడ్డి సార్ గుర్తు చేస్తున్నారు. సభలో రెవెన్యూ శాఖలో పేదపైన ఒక్కొక్క సమస్యకు తన భూభారాన్ని వేసుకొని ప్రభుత్వ పెద్దలకు వివరించి ఒప్పించి గతంలో ఇతర సాధనంలో పెద్దన్న పాత్ర పోషించిన రెవెన్యూ శాఖ పూర్వ వైభవం తీసుకొస్తున్న లక్ష్మణరెడ్డి సార్ గారికి యావత్ పూర్వ రెవెన్యూ ఉద్యోగ తరపున తెలియజేస్తున్నారు. మరియు వారితో పాటు రెవెన్యూ శాఖ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సార్ గారికి, PGA రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు రామకృష్ణ సార్, రమేష్ బాబా సార్, పూర్సింగ్ సార్, చౌహాన్ సార్, రాధా మేడం మరియు PGRS రాష్ట్ర కార్యదర్శులు బాణాల రామరెడ్డి మరియు విక్షేమ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మణరెడ్డి సార్ నాయకత్వం, లక్ష్మణరెడ్డి సార్ నాయకత్వం కావున ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ శాఖ బలవర్ధన కోసము మరియు ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగ సంక్షేమం నిరంతరము తప్పిస్తున్న ఉద్యోగి JSC చైర్మన్ లక్ష్మణరెడ్డి సార్ నాయకత్వాన్ని మరియు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ PGRS నాయకత్వాన్ని బలపరచాలని ఉద్యోగం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను.